అందరికీ నమస్కారం అండి. నేను మీ జర్నలిస్ట్ నవత. మన ఓల్డ్ సిటీ హైదరాబాద్ శాస్త్రిపురంలో ఒకే శిలపై 40కి పైగా మూర్తులతో శ్రీ మహావిష్ణువు మరియు సీతారాముల పరివారంతో ఒక శక్తివంతమైన అద్భుతమైన ఆలయం ఉంది. అదే మన అయోధ్యనాథ్ దేవాలయం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో హిందువులే ఉండేవారు, కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఆలయం తప్ప అక్కడ హిందువుల సంఖ్య దాదాపు శూన్యం. అయినా సరే ఈ అరుదైన దేవాలయ మహిమను బయట ప్రపంచానికి తెలియజేయాలనే గొప్ప సంకల్పంతో ఆలయ పండితులు కాలం చేసినా సరే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సేవ కొనసాగిస్తూ నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆలయానికి పునర్వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నారు కొంతమంది యువకులు. మొత్తం దేశంలో ఇలాంటి విగ్రహాలు 4 దిక్కులా 4 మాత్రమే ఉన్నాయి. అందులో దక్షిణాన శాస్త్రిపురంలో ఉన్నది ఈ అయోధ్యనాథ్ ఆలయం. కాబట్టి భాగ్యనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న యువత అందరూ ఈ నెల 27న ఈ ఆలయం దగ్గర జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు తరలివచ్చి హిందువుల భక్తిని శక్తిని చూపించండి. పాత బస్తీలో ఆదరణ లేక కనుమరుగైపోతున్న ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. 27వ తారీఖు శుక్రవారం ఉదయం 9 గంటలకు సీతారాముల కళ్యాణం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్య జన్మ మహాహారతి కార్యక్రమం, హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది. ఆ తర్వాత పల్లకి సేవ ఉంటుంది. కాబట్టి నేను వస్తున్నాను, దేవాలయాల్ని సంరక్షించుకోవడం కోసం పూజించుకుందాం, తరలి వద్దాం, మీరు రండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.